కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము పెద్ద నోట్లు రద్దు చేసింది. 2000 రూపాయల నోటు, 5000 రూపాయల నోటు రద్దు చేసిన తర్వాత ప్రజలకి సమయం ఇచ్చారు అవి మార్చుకోవడానికి. నెలలు ఇచ్చారు, 2 నెలలు ఇచ్చారు, 3 నెలలు ఇచ్చారు. కానీ ప్రోడక్ట్ను కూడా ఆపేశారు. ప్రోడక్ట్ను ఆపేస్తే ఇంకా ప్రజల దగ్గర ఏవి మీరు రద్దు చేసిన నోట్లు ఏమీ ఉండవు. అలాగే 30 సంవత్సరాల నుంచి ఉంటున్న సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లని పెనాల్టీలు వేస్తున్నారు. ప్రొడక్ట్ మటుకు జరుగుతూనే ఉంది. ప్రజలకు పెనాల్టీలు వేస్తున్నాడు. ఆఫీసర్లకి ఆ కష్టం తప్పట్లేదు, ప్రజలకు తప్పట్లేదు. వాడుకునే వాడకందారులకు కూడా, వినియోగదారులకు కూడా ఆ ప్రాబ్లం తప్పట్లేదు. ప్రభుత్వానికి నేను ఈ వీడియో ద్వారా ఏం విన్నవించుకుంటానంటే, ఏదైనా సరే మనకు ప్రమాదకరమైన వస్తువుల్ని ప్రొడక్ట్ను ఆపండి, తయారీదారులను ఆపండి, తయారీదారులు కూర్చోపెట్టి మాట్లాడండి, వాళ్ళకి సమయం ఇవ్వండి. అది 2 నెలలు ఇస్తారో, 3 నెలలు ఇస్తారో, 6 నెలలు ఇస్తారో, ఆ ప్రోడక్ట్ ఆగిపోవడం వల్ల ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఇప్పుడు మత్తు పదార్థాలు ఉంటాయి, మద్యపానం కూడా ఉంది. అన్ని రాష్ట్రాల్లో మద్యపానం అన్ని ప్రభుత్వం ద్వారానే నడుస్తుంటాయి. మన రాష్ట్రంలో కూడా అంతే. మత్తు పదార్థాలకి ప్రజలు బానిసలైపోయారు. ఆ బానిసలను ఎలాగో సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ అవి సేవించి వాహనం నడుపుతూ ఉంటారు. చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అది బలహీనత. వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు వినరు. కానీ పెనాల్టీ రూపంలో ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. 5000, 10,000, 20,000 లేదా కట్టలేని పరిస్థితిలో బండి సీజ్ చేస్తున్నారు. అలా కాదు, ఒక 500, 1000 రూపాయల్లో అలాగా నిదానంగా చెప్పండి. అలాగూ బలహీనతలు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల్ని క్షమించాలండి, ప్రజల్ని క్షమించాలి. ప్రజల్ని కాకపోతే ఇంకెవరిని క్షమిస్తారు? నేను ఈ వీడియో ద్వారా ప్రభుత్వాలకు కానీ మద్యపానం సేవించే వాహనదారులకు కానీ తెలియజేస్తున్నాను. అది ఎటువంటి ప్రమాదాలకు కానీ మనం లోన్ అవ్వకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. పెనాల్టీ రూపంలో కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నాను. రాజకీయ ఎన్నికల వేగుత తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.